హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి. ఈ ఆగస్టు నెలలో 2 పెన్షన్లు అనేది ఒకేసారి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? ఈ 2 పెన్షన్లు ఎవరికి వస్తాయి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఇకపోతే 50 ఏళ్ళ సంవత్సరం పెన్షన్ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందామండి. ఓకేనా అండి? కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా అండి? ఈ ఆగస్టు నెలలో మీకు 2 పెన్షన్లు రావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా అండి? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు నేను ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగా అయితే ఉంటుందండి. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మన ప్రభుత్వము ఒక మంచి అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసిందండి. అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ జూలై నెలలో ఈ పెన్షన్ అనేది రాకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్టు నెలలో ఈ జూలై నెలది జూలై నెలది కలిపి ఆగస్టు నెలలో మీకు పెన్షన్ అనేది కలిపి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? ఈ జూలై నెలలో చాలా మందికి బ్యాంకులో అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి. ఇలా బ్యాంకులో కొంతమందికి డబ్బులు అయితే జమ అవ్వలేదు. అందుకని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెలలో డబ్బులు పడకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్టు నెలలో ఒకేసారి 4,000 అనేది మొత్తంగా 8,000గా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? ఇకపోతే 2,000 రూపాయలు ఉంటుంది కదండి, వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా, వారికి కూడా ఈ ఆగస్టు నెలలో ఒకేసారి మీకు డబ్బులు అయితే ఇస్తారండి. ఈ 4,000 పెన్షను తర్వాత 3,000 పెన్షను కలిగి ఉంటారు కదండి, వాళ్ళిద్దరికీ ఈ పెన్షన్ ఆగస్టు నెలలో మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది ఇస్తారండి. ఓకేనా అండి? ఇకపోతే ఈ 50 సంవత్సరాలు పెన్షన్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పెన్షన్కి అప్లై అయితే చేసుకోవచ్చండి. కానీ దీనికి కొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే అప్లికేషన్ అనేది వచ్చేసాయండి, కానీ దీనికి సైట్ అనేది ఓపెన్ అయితే అవ్వలేదండి. ఓకేనా? ఇకపోతే ఈ జూలై నెలలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఈ ఎంపీసీఐ అనే లింక్ అనేది చేయించుకోవాలండి. అలా చేయించుకోకుండా ఉంటారు కదండి, వాళ్ళకైతే పడలేదు. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ ఎంపీసీఐ అనే లింక్ అనేది చేయించుకోండి. ఓకేనా అండి? ఇకపోతే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేయించుకోవాలండి. ఇలా చేయించుకుంటేనే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఓకేనా అండి? కాబట్టి ఈ జూన్ నెలలో డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి 2 పెన్షన్లు ఒకేసారి అయితే ఈ ఆగస్టు నెలలో మీకు ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? మన ప్రభుత్వము మనకి ఒక మంచి భారీ శుభవార్తనైతే తెలియజేసింది. ఓకేనా అండి? ముఖ్యంగా 4,000 రూపాయలు కలిగిన వారికి 8,000 అనేది ఇస్తారు. ఇకపోతే 3,000 కలిగిన వారికి 6,000 రూపాయలు అనేది ఇస్తారండి. ఓకేనా అండి? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకొని వారికి ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయి ఉంటుందో వారికి ఈ పెన్షన్ అనేది ఇస్తారండి. ఓకేనా? వీరికి రద్దు అయితే చేయరండి. ఓకేనా అండి? చాలామందికి ఈ పెన్షన్లు తనిఖీ అయితే జరుగుతుందండి. ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకొని ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ తనిఖీ చేసి పెన్షన్ అనేది రద్దు అయితే
చేయనున్నారండి. ఓకేనా అండి. ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలండి. ఈ సదరం సర్టిఫికేటు మీరు ఒరిజినల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా అండి. మీకు ఈ సదరం సర్టిఫికేట్లో 40% పైన అయితే ఉండాలండి. మీరు డూప్లికేట్ పెట్టుకొని ఉంటే మీకైతే ఈ పెన్షన్ అనేది ఇవ్వరండి. ప్లీజ్ దయచేసి ఒరిజినల్స్ అనేది మీరు పెట్టుకోండి. ఓకేనా అండి. ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది కాబట్టి మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఓకేనా అండి. ఇలా చేయించుకుంటేనే మీకు ఈ పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా అండి. లేట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఈ పెన్షన్కి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా అండి. ఈ అప్లై చేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది కంపల్సరీగా అయితే చేయించుకోండి. ఓకేనా అండి. ఈ ఈకేవైసీ చేయించుకుంటే మీకు పెన్షన్ అనేది మంజూరైతే అవుతుంది. ఓకేనా. అయితే ఈ అప్లికేషన్ అనేది వచ్చేసాయండి, కానీ ఈ సైట్ అనేది ఓపెన్ అయితే అవ్వలేదు. ఈ సైట్ కానీ ఓపెన్ అయితే మీకు ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకొని మీకు వచ్చే నెలలో అయితే మీకు పెన్షన్ అనేది వస్తుందండి. ఓకేనండి. ఈ సైట్ ఓపెన్ అయ్యేదానికి మీకు కొన్ని రోజులైతే పడుతుందండి. ఓకేనా అండి. ఈ కొన్ని రోజులు కొంచెం కాస్త ఓపికతో ఉండండి. ఓకేనా అండి. ఇకపోతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోండి. పోయిన హయాంలో మీరు పెన్షన్కి అప్లై చేసుకొని ఉంటారు కదండి, వాళ్ళకి శాంక్షన్ అయితే వస్తుంది. అలా శాంక్షన్ అవ్వకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది వస్తుందండి. ఓకేనా అండి. ఇక లేట్ చేయకుండా మీరు ఈ పెన్షన్కి అప్లై అయితే చేసుకోండి. ఈ ఆగస్టు నెలలో మీకు 2 పెన్షన్లు ఒకేసారి రావడము ఒక మంచి భారీ శుభవార్త అయితే చెప్పచ్చండి. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి.